గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం జరిగిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి విడదల రజని పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ యువతలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆడదాం ఆంధ్రను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మద్దాలగిరి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కమిషన్లో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడు, అది మీ జగన్ మామయ్య. అది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయనకు అవసరం లేదు కదమ్మా. మీ పేరెంట్స్ ఉన్నారు, మీకేదో కావాలంటే మీ పేరెంట్సే చూడాలి, అవునా కాదా? కానీ మీ పేరెంట్స్కి ఇబ్బంది ఉంటుంది, మీ చదువు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ అమ్మఒడి లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది పిల్లల్ని స్కూల్ వైపు పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక మార్పు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం చదువే కాదు, ఆ చదువులో కూడా మరి ఇంగ్లీష్ మీడియం లాగా ప్రవేశపెట్టి ఇవాళ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. గతంలో తెలుగు మీడియం అంటే ఏదో మన రాష్ట్రంలోనే వెళ్ళిపోతుంది, ఎందుకంటే పక్కనున్న తమిళనాడుకి వెళ్తే మన లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ఇవాళ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా మాట్లాడే ఏకైక భాష ఇంగ్లీష్. మరి అందుకే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ బైజూస్ లాంటి కంటెంట్ తీసుకొచ్చి అలాగే మీకు ట్యాబ్లు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడంటే అది మీ మీద ఉన్న ప్రేమ, పేదవాడి మీద ఉన్న ప్రేమ. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఆయన చేస్తున్న ఈ సాయానికి మనం ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలి. మనం ఇచ్చేది ఏంటంటే, ఆయనకి ఇచ్చేది ఏంటంటే బాగా చదువుకొని మనం ఒక మంచి స్టేజ్లో ఉంటేనే ఆయన ఆనందపడతారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే ఇప్పుడు కూడా మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలి. మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలంటే కొద్దిగా ఆట విడుపు ఉండాలి. ఆట విడుపు అంటే ఫోన్లలో ఆడుకోవడం కాదు, ఏదో ఒక ఆట గ్రౌండ్లోనో ఎక్కడో డైలీ ఒక ½ అన్ అవర్ మీరు కనుక స్పెండ్ చేస్తే మీ బ్రెయిన్ కూడా అంతా షార్ప్గా, మీకు ఇంకా అంత రెట్టించిన ఉత్సాహంతో మీరు ఇంకా కూడా బాగా బ్రెయిన్ పనిచేస్తుంది, బాగా చదువుకోగలుగుతారు. కాబట్టి ఈ ఆట కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మరి బాగా చదువుకోండి, మంచి ఉన్నతమైన స్థానాలు మీ అందరూ కూడా రీచ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. మరి ఎప్పుడున్నా సరే డెఫినెట్గా మీకు వచ్చిన సహాయాన్ని కానివ్వండి, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను కానివ్వండి ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ, మరి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, బాగా ఆడండి. గెలిపే ప్రామాణికం కాదు, మంచి ఆటే ప్రామాణికం. మీ దగ్గర ఏముందో ఆ టాలెంట్ అంతా బయటకు తీయండి, ఆడండి. గెలుపు ఆటోమేటిక్గా అదే వస్తుంది. మరి డెఫినెట్ మీ అందరూ కూడా మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా మరోసారి బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా మన రాష్ట్ర ప్రజల కోసము తీసుకున్నటువంటి ఒక గొప్ప కొత్త ఇనిషియేటివ్. మరి దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఎస్పెషలీ మా సహకరిస్తున్నటువంటి మా సచివాలయ స్టాఫ్ అండ్ వాలంటీర్స్ అండ్ అధికారులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ మీడియా. నేను చాలాసేపు నుంచి ఐ థింక్ ఈ గేమ్ కోసం చాలా ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది మీ అందరిలో. చాలాసేపటి నుంచి కూడా యూర్ ఆల్ రెడీ ఫర్ ద స్పోర్టింగ్ ఈవెంట్స్. ఒకటి ఏంటంటే, ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ 15+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5 గేమ్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 5 స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్, అట్ ది సేమ్ టైం ఒక టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ దాని సక్సెస్ కానీ ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక
అండర్స్టాండింగ్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక సోషల్ మూవింగ్ కోసం కానీ అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఓవరాల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, స్పోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సక్సెస్ ఈజ్ నెక్స్ట్. మీరు పార్టిసిపేట్ చేయడం దాట్ ఈస్ బిగినింగ్ స్టెప్పింగ్ స్టోన్లా మనం చూడాలి. సో కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేటింగ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ ఐ విష్ టు టాక్, కానీ ఇంత ఎండలో ఎంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడం భావ్యం కాదు. అండ్ ఐ థింక్ యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ ద గేమ్ యాజ్ వెల్. సో వెల్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఆడుదాం ఆంధ్ర మన జగనన్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మీ అందరికీ ఒక స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కూడా ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని మీరు యూటిలైజ్ చేసుకోవాలని భావిస్తూ